శతాబ్దాల సేవా చరిత్ర కలిగిన ఒక ఆసుపత్రి, లక్షల మంది పేదలకు ఆశగా నిలిచిన ఒక ఆలయం. అది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి. నేను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముందుగా ఆసుపత్రి పరిస్థితులన్నీ కూడా గమనించాను. ముఖ్యంగా ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు, అలాగే ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎక్విప్మెంటు, అలాగే హైజీను, శానిటేషను, అలాగే స్టాఫ్, డాక్టర్స్ అవసరాలు. ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ఈ గోడల మధ్య డాక్టర్లు, నర్సులు, స్టాఫ్ సేవని తమ ధర్మంగా చేసుకున్నారు. కాలం మారింది, వైద్యం మారింది. అదేవిధంగా గుంటూరు ప్రభుత్వాసుపత్రి కూడా మారుతోంది. ఒకప్పుడు మౌలిక వసతుల కొరతతో ఇబ్బందులు పడిన ఆసుపత్రి ఈరోజు ఆధునిక వైద్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ మార్పు వెనుక ఉన్నది స్పష్టమైన నాయకత్వం, అలుపెరగని కృషి మరియు ప్రజల పట్ల ఉన్న నిజమైన బాధ్యత. మార్పు అనేది పేపర్ల మీద ఉండటం కాదు, అది గ్రౌండ్ లెవెల్లో ఒక రియాలిటీగా మనకు కనిపించాలి అనే ఉద్దేశంతో సాహో అనే ఒక ఇనిషియేటివ్ కాన్సెప్ట్ తీసుకొని ముందుకెళ్ళాను. పదవిలో కూర్చుని ఆదేశాలు ఇచ్చే నాయకత్వం కాదిది. క్షేత్రస్థాయిలో నిలబడి సమస్యలను చూస్తూ పరిష్కారాన్ని సృష్టించే నాయకత్వం. ఆయనకు గణాంకాల కంటే గ్రౌండ్ రియాలిటీ ముఖ్యం. అందుకే కొన్ని సందర్భాల్లో గుర్తింపు లేకుండా ఒక సాధారణ వ్యక్తిలా ఆసుపత్రిలోకి వచ్చి వార్డులు, ఎమర్జెన్సీ, ఓపీలు, సిబ్బంది స్పందన, పేషెంట్ల అనుభవం అన్నిటినీ స్వయంగా గమనించారు. మొదటగా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ పనితీరు మెరుగుపరిచాము. అక్కడ త్వరితగతిన స్పందన, అలాగే రిఫరల్ సిస్టము మెరుగుపరిచాము. అక్కడ క్రిటికల్ కేర్ ఐసీయూ బెడ్స్ పెంచాము. ఆపరేషన్ థియేటరు, ల్యాబుల్లో ఎక్విప్మెంట్ కొత్తవి తీసుకొచ్చాము. కొత్త ఐసీయూలు, ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, డిజిటల్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్, శుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చిన వార్డులు. ఈ మార్పులు ప్రతి పేషెంట్కు గౌరవాన్ని, ప్రతి వైద్యానికి నమ్మకాన్ని అందిస్తున్నాయి. ఒక సంవత్సరంలో సాధ్యమా అనిపించిన మార్పు ఇక్కడ వాస్తవమైంది. కేవలం మాటల్లో కాదు, భవనాల్లో, సౌకర్యాల్లో, సేవలు, మానవీయతలు. గత ఒకే ఏడాదిలో 150 కోట్లకు పైగా అభివృద్ధి పనులు గుంటూరు ప్రభుత్వాసుపత్రిని ఒక కొత్త స్థాయికి తీసుకువెళ్లాయి. మొదటగా ఇన్ఫెక్షన్ కంట్రోలు, శుభ్రత మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఫోకస్డ్గా పనిచేశాము. అలాగే పేషెంట్ సేఫ్టీ ముఖ్యము, పేషెంట్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ తోటి ముందుకెళ్ళాము. ఏ ఆసుపత్రికైనా భవనాలు కాదు బలం, అక్కడ పనిచేసే మనుషులే అని నమ్మి ముందుకెళ్ళాము. నాట్కో క్యాన్సర్ సెంటర్ 100 పడకల ప్రత్యేక బ్లాక్, అత్యాధునిక పెట్ సిటీ స్కాన్ యంత్రం, ప్రపంచ స్థాయి నిర్ధారణను ఇప్పుడిక్కడే అందిస్తోంది. తల్లి బిడ్డల కోసం మాతా శిశు ఆరోగ్యానికి అంకితమైన మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ వందలాది ప్రాణాలకు భద్రతగా మారుతోంది. ఆర్థో ట్రామా విభాగాల్లో 80 పడకల ప్రత్యేక బ్లాక్, నూతన ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ, హెచ్డియూ, ట్రామా కేర్, ప్రతి సెకను ప్రాణాన్ని కాపాడే సన్నాహాలు. ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం ఇప్పుడు మరింత వేగంగా, మరింత సమర్థంగా 15 పడకల ఐసీయూ నుంచి 25 పడకల అడ్వాన్స్డ్ ఐసీయూ వరకు అత్యవసర సేవలకు పూర్తి సిద్ధత. డయాగ్నోస్టిక్స్ లో విప్లవం, డిజిటలైజ్డ్ ల్యాబ్స్, ఎక్స్రే, ఈసీజీ, ఆడియోమెట్రీ, ఈఎన్టీ, ఆప్థాల్మాలజీ, గ్లకోమా క్లినిక్. ప్రతి పరీక్షకు స్పష్టత, నమ్మకం. రక్త బ్యాంకులు గత ఏడాదిలోనే 50కి పైగా రక్తదాన శిబిరాలు, 3000 యూనిట్లకు పైగా రక్త సేకరణ. ప్రాణాల కోసం నిలిచిన వ్యవస్థ. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక జెరియాట్రిక్ వార్డ్, హిమోఫీలియా, థలసీమియా రోగుల కోసం ప్రత్యేక బ్లాక్. ఆసుపత్రి చుట్టూ కొత్త రోడ్లు, కాంపౌండ్ వాల్స్, క్లోజ్డ్ డ్రైనేజ్. హరితాభివృద్ధి, స్వచ్ఛతే ఆరోగ్యం అనే ఆలోచనకు ప్రతీక. ఇవన్నీ కలిపితే కేవలం అభివృద్ధి కాదు, ఇది ఒక వ్యవస్థలో వచ్చిన మార్పు. ఈ మార్పు వెనుక ఉన్నది నాయకత్వ దూరదృష్టి, డాక్టర్ల నిబద్ధత, నర్సులు, సిబ్బంది సేవాస్ఫూర్తి మరియు ప్రజల ఆరోగ్యంపై ఉన్న నిజమైన బాధ్యత.
ఇక్కడ పనిచేసే డాక్టర్లు, నర్సెస్, పారామెడికల్ సిబ్బంది, శానిటరీ అండ్ సెక్యూరిటీ సిబ్బంది ఒక టీమ్గా పనిచేస్తూ వారి మధ్యలో కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ బాగా ఉండేలా ఇంప్రూవ్ చేసి మంచి రిజల్ట్ సాధించాం. నమస్కారం అండి, నా పేరు ప్రవీణ్ కుమార్. నేను హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్గా ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు అనేది దేశంలోనే ప్రఖ్యాతగాంచిన టీచింగ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడి నుంచి ఎంతోమంది గొప్ప గొప్ప డాక్టర్లంతా కూడాను ప్రపంచానికి అందించిన ఘన చరిత్ర ఈ హాస్పిటల్ది. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బి వెంకటేశ్వరరావు, సివిల్ సర్జన్ అడ్మినిస్ట్రేటర్. గడిచిన 1 ఇయర్లో ఆసుపత్రుల్లో వివిధ రకమైనటువంటి కార్యక్రమాలు చాలా వినూత్నంగా డాక్టర్ ఎస్ఎస్వి రమణ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ప్రత్యేకంగా పేషెంట్లు సౌకర్యార్థం మనము 18 ఓపీ కౌంటర్లను ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అందుట్లో ప్రతి ఒక్కరికి కూడా ఇమీడియట్లీ ఓపీ టికెట్ని తీసుకునే విధంగా, అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కౌంటర్ని ఏర్పాటు చేయటం, ఆరోగ్యశ్రీ కౌంటర్ని ఏర్పాటు చేయటం, అట్లాగే స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి కౌంటర్స్ ఏర్పాటు చేయటం కూడా జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ చంద్రకుమార్. నేను ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ సర్జరీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో. మన ఎస్ఎస్వి రమణ గారు సూపరింటెండెంట్గా వచ్చిన తర్వాత ప్రజాసేవ, మన పేషెంట్కి వైద్య సేవ అందించటం ఒక్కటే మాకు ఇదివరకు అలవాటు ఉండేది. ఆ వైద్య సేవ కరెక్ట్గా అందుతుందా లేదా, అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా చూడటంలో ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నమస్కారం అండి, నా పేరు ఎన్ శ్యామ్ కుమార్, ప్రొఫెసర్ ఆఫ్ ఎనస్థీషియా, వర్కింగ్ యాజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఇన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు. హాస్పిటల్ అభివృద్ధిలో మన ఎస్ఎస్వి రమణ సార్ సూపరింటెండెంట్గా వచ్చిన దగ్గర నుంచి హాస్పిటల్ అభివృద్ధి శరవేగంతో ముందుకు తీసుకుపోతుంది. అంతకుముందు తీసుకున్న ప్రోగ్రామ్ అన్ని చకచక జరుగుతూ ఉన్నాయి. చాలా ఎపిడమిక్స్ ఇచ్చినా కూడా చాలా వాటన్నిటిని చాలా చాకచక్యంగా తన దీంతో ట్యాకిల్ చేసి పేషెంట్ల కేర్ కానీ అంతా చాలా బాగా జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఎన్ ఉమాజ్యోతి, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాట్రీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు. నేను డిప్యూటీ సూపరింటెండెంట్గా కూడా వర్క్ చేస్తున్నాను. ఎస్ఎస్వి రమణ సార్ సూపరింటెండెంట్గా వచ్చాక మా హాస్పిటల్లో చాలా మార్పులు జరిగినాయి. గ్రీనరీ చాలా బాగా ఇంప్రూవ్ అయింది, ఆహ్లాదంగా ఉంది చూడటానికి హాస్పిటల్ ప్రెమిసెస్ అంతా. అందరికీ నమస్కారం అండి, నా పేరు డాక్టర్ డిఎస్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్. నేను గుంటూరు మెడికల్ కాలేజ్ అలాగే ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి గుంటూరు డివిఎల్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడిగా పనిచేస్తున్నాను. మన సూపరింటెండెంట్ గారు ఎస్ఎస్వి రమణ గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. గ్రీనరీ ఇంప్రూవ్ అయింది, క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ బాగా జరుగుతోంది. అలాగే ముఖ్యంగా ఏంటంటే పేషెంట్స్ చాలా సాటిస్ఫై అవుతున్నారని చెప్పి చెప్తున్నారు. ఇది చాలా ఆనందించదగిన విషయం. ఐఎమ్ డాక్టర్ ఉప్పాల శ్రీనివాస్, ప్రొఫెసర్ ఆఫ్ ఈఎన్టీ డిపార్ట్మెంట్ అండ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు. రమణ గారు సూపరింటెండెంట్ అయిన తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయండి. మెయిన్ ఏంటంటే ఆడియాలజీ అంతకుముందు యాక్చువల్గా లేదు. ఆడియాలజీలో బెరా అనే ఇన్స్ట్రుమెంట్ డెఫినెట్గా రమణ గారు సూపరింటెండెంట్ అయిన తర్వాత ఆయన ప్రెజెంట్ చేసి మా డిపార్ట్మెంట్ సాధించింది. నా పేరు ఉప్పస శ్రీనివాసరావు అండి. ఇక్కడ జీజీహెచ్ గుంటూరులో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను, హెచ్ఎంగా. ఇక్కడ మాకు మా హాస్పిటల్ ఆవరణలో ఎంసీహెచ్ బ్లాక్ జింకాన వారి ఆధ్వర్యంలో బాగా చక్కగా త్వరితగతిన కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులోకి తెచ్చారు. ఇది కాక మరియు పొదిలి ప్రసాద్ బిల్డింగ్ ప్రీవియస్గా కొట్టారు. వాళ్ళ సర్వీసెస్కి మా ధన్యవాదాలు. ఈ హాస్పిటల్ డెవలప్మెంట్లో జింకానా పాత్ర చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి, నా పేరు డాక్టర్ విజేత. నేను ప్రొఫెసర్ ఆఫ్ రేడియాలజీ, గుంటూరు మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు. నేను డిప్యూటీ సూపరింటెండెంట్గా కూడా వర్క్ చేస్తున్నానండి. ఎస్ఎస్వి రమణ సార్ సూపరింటెండెంట్గా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి మన హాస్పిటల్లో చాలా పాజిటివ్ చేంజెస్ వచ్చాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన హాస్పిటల్ ప్రెమిసెస్లో గ్రీనరీ బాగా ఇంప్రూవ్ అయింది. దానివల్ల పేషెంట్స్ కానీ వర్కింగ్ అట్మాస్ఫియర్ కానీ బాగా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రి అంటే చాలామందికి తక్కువ అంచనా ఉంటుంది, కానీ ఇక్కడ చేసే వైద్యం, తీసుకునే నిర్ణయాలు ఒక ప్రాణానికి కొత్త జీవితాన్ని ఇస్తాయి. వార్డుగా క్లీన్గా ఉండటం వల్ల పేషెంట్స్ కూడా రిలాక్స్గా ఉంటారు. ముందు వార్డు సదుపాయాలు కొంచెం ఇబ్బందిగా ఉండేవి. ఇప్పుడు మాకు సదుపాయాలన్నీ కూడా బాగా ఇవ్వడం వల్ల పేషెంట్స్తో పాటు మాకు పనిచేయడం చాలా ఈజీగా ఉంది. వారికి సపోర్ట్గా ఉండటము, వారి సమస్యలు వినటము నాకు ఒక ముఖ్యమైన బాధ్యతగా భావించాను. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు ఆర్థికంగా బలహీనలైన వారికి దక్కాల్సింది గౌరవం, నాణ్యమైన వైద్యం. అందుకే ఇక్కడ
పేషెంట్ ఫ్రెండ్లీ సిస్టమ్స్, మంచి వార్డ్ మేనేజ్మెంట్, స్పష్టమైన సమాచార వ్యవస్థలు ఏర్పాటు చేసి అమలు చేశాము. ప్రతి విభాగం తన స్థాయిని పెంచుకుంది. ప్రతి డిపార్ట్మెంట్ వెనుక ఉన్నది టీంవర్క్, డెడికేషన్ మరియు సేవాస్ఫూర్తి. ప్రతి నిమిషం కీలకమైన ఎమర్జెన్సీ విభాగంలో ఇప్పుడు వేగం ఉంది, సౌకర్యాలు ఉన్నాయి, ముఖ్యంగా నమ్మకం ఉంది. ఈ మార్పు ఒక రోజులో రాలేదు, కానీ ఇవాళ చూస్తే ప్రతి పేషెంట్లో కూడా నమ్మకం పెరిగింది. మా స్టాఫ్లో మోటివేషన్ పెరిగింది. ఈ ఆసుపత్రి మొత్తంలో పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవాళ రోజున ఆవరించి ఉన్నాయి. ఈ ప్రయాణంలో ప్రభుత్వ సహకారం ఎంతో ఉంది. ముఖ్యంగా మా గ్రౌండ్ లెవెల్ సిబ్బంది కృషి చాలా బాగుంది. ఇది నా ఒక్కడి విజయం కాదు, ఇది టీమ్ అచీవ్మెంట్ అని నేను భావిస్తున్నాను. మున్ముందు చాలా చేయాల్సి ఉంది ఈ గవర్నమెంట్ ఆసుపత్రిలో. ఒక్కటి మాత్రం నిశ్చయము, ఇక్కడికి వచ్చే ప్రతి పేద రోగికి కూడా ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలనే కృత సంకల్పంతో మేమందరం ఇక్కడ ఒక టీమ్గా పని చేస్తాము. అదే మా సంకల్పం, అదే మా బలం. ఇది కేవలం భవనాలతో వచ్చిన మార్పు కాదు, పేషెంట్లకి మెరుగైన సేవలు అందించాలి అనే ఆలోచనలతో వచ్చిన మార్పు ఇది. ఈ మార్పుకి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనములు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఇది కేవలం చికిత్స చేసే స్థలం కాదు, ఇది ఆశకు చిరునామా, పేదలకు భరోసా, సేవకు సజీవ ఉదాహరణ. నిన్నటి అనుభవాల మీద నిలబడి ఈరోజు లక్షల ప్రాణాలకు భరోసా ఇస్తూ రేపటి ఆశలకు వెలుగుగా మారుతున్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి.